హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ అయితే సండే. మన వ్లాగ్ వచ్చేసి ఏనాదైతే గుర్తులేదు. మొత్తం ఇప్పుడైతే మొత్తానికి అయితే టైం అయితే 9:10 అవుతుంది. మనమైతే ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పుడే గుడికి వేసిన. ఇవాళ అయితే గుడి కాడ అయితే ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. అభిషేకం అయితే మస్తు మంది చేయించుకున్నారు. ఎందుకంటే ఇవాళ ఆరుద్ర నక్షత్రం అన్నమాట. మృగశిర ఆరుద్ర నక్షత్రం శివునికి ఇష్టమైన రోజట. చాగంటి కోటేశ్వరరావు చెప్పినని చెప్పి అలా అయితే గుడికి అయితే మస్తు మంది వచ్చారు. సో ఇప్పుడైతే మన అయితే అభిషేకం అయిపోయింది. దాదాపు 9:10 అవుతుంది టైం అయితే. సో ఇప్పుడు మనం అయితే ఇంటికి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ ఒక టెంపుల్ వీడియో చేద్దాం అనుకున్నా. దాంతో పాటు వెళ్ళేటప్పుడు అయితే ఒక టిఫిన్ చేసి వాళ్ళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడైతే మనం అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం. గాయ్స్, ఇప్పుడైతే 10:30 అవుతుంది. మనం అయితే చందనంపేటలో ఉన్న ఇక్కడ టిఫిన్ చేసానికి వచ్చినాం. టిఫిన్ అయితే మస్తు ఉంది. ప్లేట్ అయితే 30 రూపాయలు. నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక 2 ఇడ్లీ, ఒక వడ తిన్నా. ఇప్పుడైతే మనం అయితే దాదాపు ఇక్కడి మన కోనరావుపేట రోడ్ కాబట్టి సరుగులకు అయితే పోతున్నా. వరదరాజస్వామి టెంపుల్ ఉందట అక్కడ అయితే. ఒక వీడియో అయితే అనుకున్నాం. ఈ మధ్య టెంపుల్ వీడియో అయితే బాగా రోజులు అవుతుంది కదా. టెంపుల్ వీడియో అయితే డిసైడ్ అయినా. సో అది పోయేటప్పుడు మధ్యలో అయితే మలకపేట ఉంటది. మలకపేట టెంపుల్స్ చూద్దాం అనుకుంటున్నా. దాంతో పాటు పుట్టల మల ఉంటదట. ఇక పొంగ మనకైతే అది అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం ఫస్ట్ వచ్చేది మలకపేట రామాలయం తీస్తా ఫస్ట్. ఆ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెడతా. మన వేరే ఛానల్, ఇదే ఛానల్ వేరే వీడియో ఫుల్ సపరేట్ వీడియో అయితే పెడతా. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. అక్కడ స్టార్టింగ్ అయితే మలకపేట వెళ్తాం. మనం అయితే ఇంకో రామాలయం టెంపుల్ అయితే ఉన్నాం. లోపలైతే అది గర్భంలోకి ఇందాకైతే దర్శనం చేసుకున్నా. బొట్టు పెట్టిండు స్వామివారు అయితే. లోపలైతే ఎక్కువ వీడియో తీయొద్దని చెప్పిండు. కానీ నేనైతే మనకు యూట్యూబ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మనైతే యూట్యూబ్ ఛానల్ పెడతా. సో ఇప్పుడైతే మనం దీని తర్వాత అయితే మనం ముంగటికి వెళ్ళాక పుట్టలమల టెంపుల్ ఉందట. ఆ పుట్టలమల కవర్ చేద్దాం. దాని తర్వాత సనులో వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు టైం అయితే 11:30 అయిపోయింది. వీలైన అక్కడికి తొందర వెళ్ళైతే సనుల వరదరాజ స్వామి ఉంటాడు టెంపుల్, అక్కడ ఆశితం కవర్ చేద్దాం అనుకున్నా. సో లేట్ కాకుండా అయితే వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడైతే మనం అయితే రాజన్న సిరిసిల్లకు ఒక 32 కిలోమీటర్ దూరం నుండి నిమ్మపల్లి గ్రామానికి ఊరి అవతల ఉన్నటువంటి మనం పుట్టలమల్ల ఆలయానికి అయితే వచ్చాం. ఇక్కడైతే చూసుకోవచ్చు, మస్తు ఉన్నది టెంపుల్ అయితే. చూసినాను. ఈ పులివుడు అయితే మన యూట్యూబ్ ఛానల్ పెడతా, సపరేట్ గా అయితే పెడతా. సో ఇంకా మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఎక్కడైతే చాలా మట్టుకు వచ్చారు. ఇవాళ ఆదివారం కాబట్టి మల్లన్న పట్టణాలు వేసుకుంటారట. బాగా మట్టుకు మట్టణాలు వేస్తారు. బోనాలు కూడా అండి పెడతారు స్వామివారికి అయితే. పక్కన ఎల్లమ్మ కూడా ఉంది, మంచిగా ఉంది. కానీ మొత్తం పొలాలే. ఎక్సలెంట్ అంటే మంచిగా ఉంది. చాలా మట్టుకు చుట్టుపక్కల చాలా మట్టుకు వస్తారట. ఇదైతే దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉన్నదట. ఈ వీడియో దీనికి అయితే ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ లో పెడతా. ఈ వీడియోని అయితే లైక్ చేయరి, షేర్ చేయరి. సో ఇప్పుడైతే మనం ఇంకొకటి ఈ ఊరు నుంచి ఒక దాదాపు దగ్గరలో ఉంటుంది, సనుగులో ఉందట. ఆ సనుగులోకి వెళ్ళి అక్కడ చూద్దాం వరదరాజస్వామి టెంపుల్ ఉంది. ఆ వీడియో చూద్దాం, కవర్ చేద్దాం. తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోదాం. చలో. అయితే సనుగులోకి పోతే ఇంకా రూట్ అయితే ఇంకా ఘోరం అంటే ఘోరం ఉన్నది. అమ్మారు బాపరే. ఇళ్ళకి పోయి అచ్చుడు కష్టమే ఉన్నది నాకు తెలిసి అయితే. సో ఇళ్ళకి వెళ్ళి పోవాలన్నట. సో మనం ఈ వీడియోకి అయితే ఎంత సండ్లే వేయాల్సిందో చూసినా. ఇంకో ఈ బురదలకి వెళ్ళి రావాల్సి వస్తుంది. మెల్లగా అటు రైట్ సైడ్ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రూట్లకే రావాల్సి వచ్చింది. ఇంతకు మించి రూట్ ఉన్నది మనకు తెలియదు. మన గూగుల్ మ్యాప్ అయితే ఇదే చూపెట్టింది. మనం అయితే ఇళ్ళకెళ్ళే పోతున్నాం. ఇది కాకుండా వేరే రూట్ ఉన్నాయేమో తెలుసుకున్నాం. రిటర్న్ పోయేటప్పుడు మనం అట్లా పోదాం. చలో. ఇప్పుడైతే ఇప్పటికే టైం అయితే 2 అవుతుంది దాదాపుగా. రేపెట్టు ఇంకోటి వెళ్ళి పెట్టు, అర్థమైందా? ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. మనం అయితే ఇంకో వెమ్లాడ నుంచి మర్రిగడ్డ నుంచి ఇట్లా వచ్చేసి రగుడు కడ అయినాం. రగుడు కడ ఇంకా బాగా రోజులు అవుతుంది. కళ్ళు తాగుతుంది. ఇవాళ సండే కదా, కళ్ళు తాగుదామని చెప్పి అయితే కళ్ళు తీసుకున్నా. మన కాక అయితే కళ్ళు పోసిండు. జబర్దస్త్ ఉన్నదట. చూద్దాం, పొంగుతుంది మంచిగా. చూపిస్తా చూడండి ఒకసారి. మనకు 1 లీటర్ పావు అయితే కళ్ళు తీసుకున్నాం. కానీ మస్తు జఫ పొంగుతుంది. కళ్ళు అయితే సూపర్ ఉన్నది. ఎక్సలెంట్ అయితే ఉంది. ఎక్స్ ఉంది. అమ్ము బట్టి చూసినాం, మస్తు ఉంది. ఇంకా మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఒక 3 లీటర్ కలర్ తీసుకున్నాం. దానికైతే స్టఫ్ అయితే ఏమేమి ఉన్నది చూపిస్తా చూడండి. సో ఇప్పుడైతే మనం దీనికైతే పల్లీలు తీసుకున్నాం. పల్లీలు తీసుకుంటే కళ్ళు తాగితే మస్తు కిక్ ఉంటుంది. దాంతోపాటు కొద్దిగా అయితే మొక్కచూరు అయితే తీసుకున్నాం, కొద్దిగా అంతా. దాంతో పాటు అయితే మనం అయితే ఇంకో సర్వపిండి తీసుకున్నాం. సర్వపిండి తీసుకొచ్చుకున్నాం. సో నిమ్మకాయ పిండి, సర్వపిండి వేస్తే వేరే ఉంటది. ఇంకైతే ఇంకెన్ని స్టఫ్ ఎన్ని తీసుకున్నా స్టఫ్. ఇంకో ఒక ప్లేట్ మిర్చి అయితే తీసుకున్నాం. సో ఇంకో మేము తాగే 3 లీటర్ కళ్ళకు పల్లీలు, ఇది మక్క చూడువా, సర్వపిండి, మిర్చిలు ఇవన్నీ అయిపోయినాయి అనమాట. సో కొద్దిగా తాగేసి సేపు గట్టికి వెళ్ళిపోదాం.